సమజ్జీవుల సమరంలో గెలిచేదెవరు? పాకిస్తాన్ అదేవిధంగా ఇండియా మ్యాచ్ అంటే ఏ విధంగా ఉంటుందో ఆస్ట్రేలియా అదేవిధంగా మరి ఇండియా అంటే అదే విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఈ రెండు టీంలు నువ్వా నిన్నట్టుగా ఆడతాయి. అయితే వన్డే వరల్డ్ కప్లో త్రుటిలో మిస్ అయినటువంటి మన రోహిత్ సేనకు ఈసారి మ్యాచ్లో కసిదిరా మరి ఆస్ట్రేలియాను బాధాలని చెప్పి ఉన్నది. అదే కాకుండా చిత్తుగా ఓడించి ఆస్ట్రేలియాని ఇంటికి పంపించాలని చెప్పి సిద్ధంగా ఉన్నది. ఏదేమైనా కూడా ఈరోజు మ్యాచ్లో ఒక ముగ్గురు పైన కన్నేరని చెప్తున్నారు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో. ఆ ముగ్గురు వ్యక్తులు తెలుసుకుందాం. మన స్టైనిస్ ఈ T20 వరల్డ్ కప్లో 2 ఆప్షన్లు కొట్టి వికెట్లు కూడా తీసి మంచి ఫామ్లో ఉన్నాడు. అదే కాకుండా మరి తను ఎప్పుడు ఎలా ఆడుతో చెప్పలేని పరిస్థితి. ఇక మరొక ఆటగాడు 2023 వన్డే వరల్డ్ కప్ను దూరం చేసిన ఆటగాడు మన హెడ్ ఇండియా అంటే పూనకలా రెచ్చిపోతాడు. కాబట్టి అతని మీద కూడా ఒక కన్నేరని చెప్పి ఫ్యాన్స్ మన సోషల్ మీడియాలో చెప్తున్నారు. ఇక అదే కాకుండా మన SRH కెప్టెన్ అయినటువంటి మన ప్యాట్ కమిన్స్ ఇటీవల కాలంలో మంచి ఫామ్ ఉన్నాడు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ అదేవిధంగా బంగ్లాదేశ్ మ్యాచ్లో కూడా వరుసగా హైట్రిక్ వికెట్లు సాధించి మన ఇన్స్వింగ్ బాల్తో ఎంతో ఇబ్బంది పెడతాడు. ఇక ఈ ఆటగాడు ప్రధానంగా రోహిత్ శర్మ వికెట్ తీయడంలో సిద్ధహస్తుడు. ఇంకొక బౌలర్ స్టార్క్ విషయంలో చూసుకున్నట్టయితే లెఫ్ట్ హ్యాండ్ సీమర్లో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి మన రోహిత్ శర్మ అదేవిధంగా విరాట్ కోహ్లీ ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు జాగ్రత్తగా ఆడాలని చెప్పి కోరుకుంటున్నారు. ఇక అదే కాకుండా మరి ఎక్కడ కూడా లూజ్గా ఆడకుండా జాగ్రత్తగా ఆడి తప్పకుండా ఈ మ్యాచ్లో గెలిచి సగర్వంగా సెమీస్లో అడుగుపెట్టాలని చెప్పి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి మరి ఆదర్శగా పోవాలని చెప్పి మనందరం కూడా కోరుకుందాం ఫ్రెండ్స్.